ఓటు వేసేందుకు ఓటర్లు ఏ పోలింగ్ స్టేషన్ లో కూడా ఇదే సిచ్యువేషన్, అలాంటి సిచ్యువేషన్ అక్కడ విజయవాడలో కూడా ఉంది. ఇక కడపకు వెళ్దాం, అక్కడ చంద్రమోహన్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించేందుకు. చంద్రమోహన్, ప్రస్తుతం మీరు ఏ పోలింగ్ స్టేషన్ లో ఉన్నారో, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? అండ్ ఉదయం కమలాపురం, కడప కమలాపురంలో కాస్త గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మీరెక్కడున్నారు, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పోలింగ్ ఎలా నడుస్తోంది? జ్యోత్స్న, కడప జిల్లా వ్యాప్తంగా 2300 పోలింగ్ స్టేషన్లలో ఈరోజు పోలింగ్ 7 గంటలకు ప్రారంభమైంది. ఈ తెల్లవారుజామున 6 గంటల నుంచే కూడా పోలింగ్ స్టేషన్కు ఓట్లు వేసేందుకు ప్రజలు అందరూ కూడా వచ్చి చేరుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఇడుపులపాయలోని ఎస్టేట్ వద్ద ఉన్నాము. ఆ ఎస్టేట్ వద్ద 263వ పోలింగ్ బూత్ లో మరికొద్ది సేపట్లో వైఎస్ షర్మిల ఇక్కడ ఓటు వేసే పరిస్థితి ఉంది. మరి కొద్దిసేపట్లో ఆమె పోలింగ్ బూత్ కు వస్తున్నట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇక్కడ కేవలము 137 ఓట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి ఈ బూత్ లో. ఈ బూత్ లో ఉన్న 137 ఓట్లతో పాటు ఈ షర్మిలకు సంబంధించిన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ప్రధానంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు మినహా అన్ని చోట్ల కూడా ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పులివెందుల్లోని బాకరాపురం పోలింగ్ స్టేషన్ లో 138 పోలింగ్ స్టేషన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన భార్య భారతిరెడ్డితో పాటు కుమార్తె హర్షరెడ్డితో కలిసి వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అనంతరం ఆయన గన్నవరం బయలుదేరి వెళ్లారు. దీంతో పాటు జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో సీఎం రమేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తనకు ఓటు పోట్లదుర్తి గ్రామంలో ఉంది, కానీ అతను అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దీంతో ఆయన నిన్న ప్రత్యేక విమానంలో ఇక్కడ పోట్లదుర్తికి వచ్చి ఈరోజు ఉదయం ఆయన ఓటు వేసేసి ఆ తర్వాత అనకాపల్లికి బయలుదేరి వెళ్లడం జరిగింది. అలాగే జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఈ ఈవీఎంలు మొరాయించడం జరిగింది. ఈవీఎంలను మళ్ళా ప్రత్యేకంగా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా అధికార యంత్రాంగం. ప్రధానంగా ఇప్పుడు మనము ఇడుపులపాయ పోలింగ్ స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ ఉన్న అతి తక్కువ ఓట్లు ఉన్నాయి. చంద్రమోహన్, ప్రస్తుతం అంటే కడప ఇడుపులపాయ ఎస్టేట్ పోలింగ్ బూత్ దగ్గర మీరున్నారు. అక్కడ కేవలం 137 ఓట్లు ఉన్నాయంటున్నారు. ఇప్పటి వరకు ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకున్నారు? మరి కాసేపట్లో షర్మిల రాబోతున్నారని చెప్తున్నారు. ఇక ఓవరాల్ గా కడపకు సంబంధించి కొన్ని చోట్ల ఘర్షణ కూడా జరిగింది అని అంటున్నారు. ఓవరాల్ గా కడపకు సంబంధించి ఈ పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతోంది, అక్కడ ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? ఓవరాల్ కడపకు సంబంధించి పోలింగ్ అప్డేట్స్. ఉమ్మడి కడప జిల్లాలో కొద్దిసేపటి క్రితం రాజంపేటలో కొంత ఘర్షణ జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ పోలింగ్ బూత్ లో ఉన్న ఈవీఎంలను లాగే పరిస్థితి ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం. దీంతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఒక పోలింగ్ బూత్ లో అక్కడ పోలింగ్ ఏజెంట్ను ప్రత్యర్థులు, అంటే ప్రధానంగా జనసేన అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు వారించడంతో అక్కడ కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నా కూడా పోలీసులు రాకతో సద్దుమణిగింది. దీంతో పాటు ప్రధానంగా కమలాపురం నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడం, అలాగే కొన్ని చిన్న చెదురుమరు సంఘటనలు జరిగేట్టు తెలుస్తుంది. ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి స్వగ్రామమైన కోగటం గ్రామంలో అక్కడ పుత్తా చైతన్యరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి అక్కడ వచ్చి కూర్చోవడంతో వీరశివారెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా ఆయన వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. దీంతో పుత్తా చైతన్యరెడ్డి తాను ఇక్కడే ఉంటానని, తను ఇక్కడ ఓట్లు వేయించే సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు ఇక్కడ పోలింగ్ సిబ్బందికి చెప్పడానికి వచ్చినట్లు పుత్తా చైతన్యరెడ్డి చెప్పడంతో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అది ప్రధానంగా మొదటి నుంచి కూడా సమస్యాత్మకమైన నియోజకవర్గం. అక్కడ మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, ఆయన సోదరుడు ప్రతాప్ రెడ్డి వర్గీయుల మధ్యన, ఇరు వర్గాల మధ్యన కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా కొన్ని చోట్ల చదురుమదురు సంఘటనలు జరిగాయి. కామనూరు, అలాగే కొన్ని గ్రామాల్లో చిన్న సంఘటనలు జరిగినట్టు తెలుస్తుంది. ఇంకా జమ్మలమడుగు నియోజకవర్గం ప్రధానంగా ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రభావిత గ్రామాల్లో భారీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అయినా కూడా మధ్యాహ్నం నుంచి ఏదైనా చిన్న ఘటనలు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు కమలాపురం నియోజకవర్గం, జమ్మలమడుగు నియోజకవర్గం, ప్రొద్దుటూరు ఈ నియోజకవర్గాల్లో కొంత స్వల్ప ఘర్షణలు జరిగే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది.
ఓకే, Yes, ma'am. రైట్ చంద్రమోహన్, అది కడపలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం చంద్రమోహన్ ఇడుపులపాయ ఎస్టేట్ పోలింగ్ బూత్ దగ్గర ఉన్నారు. అక్కడ 137 ఓట్లున్నాయి. మరి కాసేపట్లో ఆ పోలింగ్ బూత్ లో వైఎస్ షర్మిల తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక కడప ఓవరాల్ గా గనక మనకు చూసినట్లయితే కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు అయితే జరిగాయి. కమలాపురం మండలం కోగట్టంలో కావచ్చు, రాజంపేటలో కావచ్చు, రైల్వే కోడూరులో కావచ్చు, టీడీపీ అదేవిధంగా వైసీపీకి మధ్య, జనసేన వైసీపీకి కార్యకర్తలకు మధ్య కాస్త గొడవ జరిగినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కాస్త చెదురుముదురు ఘటనలు అయితే కడప జిల్లాలో చోటు చేసుకున్నాయి, ఉమ్మడి కడప జిల్లాలో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే మరి కాసేపట్లో 9 గంటల వరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది అన్నటువంటి వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు. అది కడపకు సంబంధించి ప్రస్తుతం కొన్ని చోట్ల ఈవీఎంల మొరాయింపు, కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే అటు కడపకు సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతోంది. మరి కాసేపట్లో ఇడుపులపాయ ఎస్టేట్ పోలింగ్ బూత్ లో షర్మిల తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మీరు హెచ్ఎం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పులివెందులలో జగన్ తన ఓటు హక్కు వినియోగించుకుని బయటికి వెళ్తున్నటువంటి దృశ్యాలు.